దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నీవు ఘనకార్యములను పూనుకొని విజయము పొందుదువుగాక. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనం. సౌలు దావీదుతో ఈ మాటలు అంటున్నట్లుగా మనము ఈ భాగంలో చూడగలం. దేవుడు అన్ని పరిస్థితులలో దావీదుకు విజయాన్ని కలుగు చేశారు. కీర్తనలు 44వ కీర్తన 3వ చరణంలో చూస్తే, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేసెను అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మన దేవుడు మనకు విజయమును అనుగ్రహించేవారు. మనం చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వాదకరంగా చేసేవారు. ఈ మాటలు వింటున్న మీరందరూ దేవుని ద్వారా ఘనకార్యములను పొందుకొని అన్ని వేళలా విజయమును పొందుకొందురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి వారికి విజయమును అనుగ్రహించే దేవుడవు. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు ప్రారంభిస్తున్న ప్రతి పనిని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఘనముగా మీరు జరిగించండి ప్రభువా. ప్రతి వారిని మీ దయగలిగిన హస్తాల్లో భద్రపరచమని వేడుకుంటున్నాం. ప్రతివారు చేస్తున్న పనిపాటల్లో తోడుగా ఉండండి. వారి ప్రతి ప్రయత్నంలో సఫలతను మీరు కలుగు చేయండి ప్రభువా. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.